హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఇంప్రూవింగ్ అండ్ ఇన్స్పైరింగ్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న టాపిక్ పవర్ ఆఫ్ విజువలైజేషన్. విజువలైజేషన్ అంటే మీరు సాధించాలి అనుకున్న గోల్ని క్లియర్గా మీ మనసులో ఆ గోల్ రీచ్ అయినట్టు ఊహించుకోవడం అండి. దీనివల్ల మీకు కాన్ఫిడెన్స్ పెరిగి నిజంగా అచీవ్ చేయగలరు అనే నమ్మకం కలిగిస్తుంది. మనకు ఈ విజువలైజేషన్ ఎందుకు వర్క్ అవుతుంది అంటే మన బ్రెయిన్ రియల్గా జరిగిన ఒక ఇన్సిడెంట్కి అండ్ మనం ఊహించుకున్న ఇన్సిడెంట్కి మధ్య డిఫరెన్స్ అర్థం చేసుకోలేదు. మనం ఎప్పుడైతే సక్సెస్ విజువలైజ్ చేస్తామో మన బ్రెయిన్ మన మైండ్ అండ్ బాడీని ఆ వేలో ప్రిపేర్ చేయడానికి స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ వన్, అథ్లెట్స్. ఒలింపిక్ అథ్లెట్స్ వాళ్ళ గేమ్ స్టార్ట్ అయ్యే ముందు వాళ్ళ పర్ఫార్మెన్స్ని విజువలైజ్ చేసుకుంటారండి. ఫర్ ఎగ్జాంపుల్, మైకెల్ ఫెల్ప్స్ తన స్విమ్మింగ్ని పూర్తిగా విజువలైజ్ చేసుకుంటాడు. గోగల్స్లో వాటర్ వచ్చినా కూడా ఎలా స్విమ్ చేయాలి అని చివరికి అలా జరిగినా కూడా తను గోల్డ్ మెడల్ విన్ అయ్యాడు. నెక్స్ట్ వన్, స్టూడెంట్స్. ఎవరైతే స్టూడెంట్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఇలా విజువలైజ్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. మీరు ఎగ్జామ్ హాల్లోకి కాన్ఫిడెంట్గా వెళ్తున్నట్టు, ఆన్సర్స్ అన్నీ ఈజీగా గుర్తు తెచ్చుకొని ప్రశాంతంగా రాస్తున్నట్టు. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఎగ్జామ్ ఫియర్ అనేది ఖచ్చితంగా రెడ్యూస్ అవుతుంది. నెక్స్ట్, జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళేవాళ్ళు. మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేస్తున్నట్లు అండ్ మీరు ఒక స్మైలింగ్ ఫేస్తో ఇంటర్వ్యూయర్తో కనెక్ట్ అవుతున్నట్లు ఊహించుకోండి. దీనివల్ల మీ రియల్ పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఫిట్నెస్ గోల్స్. మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారనుకోండి. మీరు వెయిట్స్ లాస్ అయ్యి ఎనర్జెటిక్గా ఫీల్ అవుతున్నట్టు, మీకు నచ్చిన బట్టలు వేసుకుంటున్నట్లు ఇమాజిన్ చేసుకోండి. దీనివల్ల మనం కరెక్ట్గా ఎక్సర్సైజ్ చేస్తూ హెల్తీ ఫుడ్ తీసుకోవడానికి ఇన్స్పైర్ అవుతామండి. నెక్స్ట్, హౌ టు ప్రాక్టీస్ విజువలైజేషన్ డైలీ. అసలు ఈ విజువలైజేషన్ డైలీ ఎలా ప్రాక్టీస్ చేయాలి? ఒక క్వైట్ ప్లేస్ని సెలెక్ట్ చేసుకోండి. మీ ఐస్ని క్లోజ్ చేయండి. మీ గోల్ని క్లియర్గా సక్సెస్ అయినట్టు విజువలైజ్ చేసుకోండి. ఆ విజువలైజ్ చేసుకునే ప్రాసెస్లో సౌండ్స్, ఎమోషన్స్ అండ్ సరౌండింగ్స్ని కూడా ఇంక్లూడ్ చేయండి. ఆ ఎమోషన్స్ ఫీల్ అవ్వండి. అది దేనికి సంబంధించిన ఎమోషన్ అయినా అవ్వచ్చు, సక్సెస్, ప్రైడ్ ఆర్ జాయ్. నెక్స్ట్, ఈ ప్రాసెస్ డైలీ 5 to 10 minutes రిపీట్ చేయండి. మనం ఈ విజువలైజేషన్ చేసే ప్రాసెస్లో ఎఫర్మేషన్స్ని కూడా యూజ్ చేసామనుకోండి. ఈ ఎఫర్మేషన్స్ ప్లస్ విజువలైజేషన్ ఒక పర్ఫెక్ట్ అండ్ పవర్ఫుల్ కాంబో అంటారు. మీరు ఈ విజువలైజేషన్ చేసుకునేటప్పుడు ఈ ఎఫర్మేషన్ ప్రాక్టీస్ చేయండి. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎప్పుడైతే ఐస్ క్లోజ్ చేసి మనం ఊహించుకుంటామో ఈ ఎఫర్మేషన్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఐ యామ్ క్యాపబుల్ ఆఫ్ అచీవింగ్ మై గోల్స్ అని. సో ఎప్పుడైతే మనం ఊహించుకుంటూ ఎఫర్మేషన్స్ని రిపీట్ చేసుకుంటూ ఉంటామో మనకి చాలా యూజ్ అవుతుందండి. ఫైనల్ థాట్ మన టాపిక్కి, ఇఫ్ యూ కెన్ సీ ఇట్ ఇన్ యువర్ మైండ్ యూ కెన్ హోల్డ్ ఇట్ ఇన్ యువర్ హ్యాండ్ అంటారండి. అంటే మనం మన మైండ్లో ఒక పనిని చూస్తుంటే మన హ్యాండ్లో కూడా మనం హోల్డ్ చేయొచ్చు అని దాని మీనింగ్. ఈ విజువలైజేషన్ మ్యాజిక్ కాదండి, ఎఫర్ట్ని రీప్లేస్ ఏం చెయ్యదు. మన గోల్ రీచ్ అవ్వడానికి ఎక్కువ స్ట్రెంగ్త్ ఇస్తుంది. ఈ విజువలైజేషన్ వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మన ఫోకస్ని ఇంప్రూవ్ చేస్తుంది, మన యాంగ్జైటీని తగ్గిస్తుంది అండ్ ఒక కన్సిస్టెంట్ యాక్షన్ని చేయడానికి మనకి చాలా మోటివేషన్ ఇస్తుందండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంప్రూవింగ్ అండ్ ఇన్స్పైరింగ్. బాయ్.